వైసీపీ అగ్రనేత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నారు. వైసీపీ విడుదల చేసిన 9వ జాబితాలో విజయసాయిరెడ్డి పేరు హైలైట్ గా నిలుస్తుంది. ఈ లిస్ట్ లో మరో ఇంట్రెస్టింగ్ విషయం, మంగళగిరి ఇన్ఛార్జిను మార్చేశారు. మురుగుడు లావణ్యకు ఈసారి ఛాన్స్ దక్కింది. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండగా గంజి చిరంజీవిని గతంలో ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు ఆయన స్థానంలో మురుగుడు లావణ్య పేరును చేర్చారు. మరోవైపు కర్నూలు నుంచి అసెంబ్లీకి ఇంతియాజ్ పేరు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైవ్ లో అందిస్తారు. శివ, 9వ లిస్ట్ లో పలు హైలైట్లు ఉన్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఇక మొత్తమే చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 9వ జాబితాని విడుదల చేసింది. అయితే వైసీపీకి సంబంధించి చిత్ర విచిత్రమైన సంఘటనలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మూడు సంబంధించి 2 ఎమ్మెల్యే అభ్యర్థులు, 1 ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ జాబితా విడుదల చేసింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 8 జాబితాలు విడుదల చేసిన తాజాగా వైసీపీ 9వ జాబితాను కూడా కొద్దిసేపు క్రితం విడుదల చేసింది. ఈ జాబితాకి సంబంధించి కూడా మార్పుల మీద మార్పులు చేస్తూ తాజాగా చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని నెల్లూరు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఎవరు ఊహించని రీతిలో అభ్యర్థిగా ప్రకటించారు. 2 అంశానికి సంబంధించి కూడా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్, ఆయన నిన్ననే ముఖ్యమంత్రి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలో ఉంటారని చెప్పి నిన్నే చెప్పారు. ఈ రోజు అధికారంగా ప్రకటించారు. ఇక మంగళగిరికి సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన ప్లేస్ లో మొదటి జాబితాలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి జాబితాలో కూడా గంజి చిరంజీవిని ప్రకటిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వకుండా గంజి చిరంజీవిని ప్రకటించారు. సరిగ్గా 3 నెలలు గడిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన మార్పులు చేర్పులు, గెలుపు ఓటములు ప్రామాణికం, అక్కడ నారా లోకేష్ బరిలో ఉండటంతో కూడా కీలకమైన మార్పులు చేర్పులు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించింది. ఒక దశలో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి భావించారు. కానీ బీసీలకు ఇచ్చి మారేస్తే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి తాజాగా కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, అలాగే ఆయన కుమారుడు సత్యం, లావణ్య పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇవ్వాలని చెప్పి భావించారు. గంజి చిరంజీవి గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చాడు. కానీ మురుగుడు లావణ్యకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, అలాగే మురుగుడు హనుమంతరావుకి కోడలు కావడంతో కూడా 2 కుటుంబాలకు సంబంధించి కూడా కీలకమైన వ్యక్తి కావడంతో ఆమె గెలుపుకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే ఆమెను ప్రకటిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ 9వ జాబితాని విడుదల చేసింది. దాదాపుగా ఇప్పటి వరకు 70 మంది అభ్యర్థులతో వైఎస్ఆర్సీపీ 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రకటించారు. దాదాపుగా 18 మంది ఎంపీ అభ్యర్థులని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేకి మొండి చేయించారు. 17 మంది ఎంపీలకి దాదాపుగా కొంతమందికి డిమోషన్, మరి కొంతమందికి ఎమ్మెల్యేలుగా కల్పిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ శివ.